మళ్ళీ కరోనా తిరిగి రావడం జరిగింది. జోక్ కాదు, నిజంగానే మళ్ళీ కరోనా వ్యాపించడం జరుగుతుంది. మన ఇండియాలో వ్యాపించడం జరుగుతుంది అండ్ వేరే కంట్రీస్లో కూడా ర్యాపిడ్గా స్ప్రెడ్ కావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కోవిడ్-19 వచ్చినప్పుడు దాని గురించి మనకి పూర్తిగా అవగాహన లేకపోవడం వలన చాలా మంది చనిపోవడం జరిగింది. కానీ ప్రజెంట్ మాత్రం మనకి ఏదైనా వైరస్ వస్తే దాన్ని ఎదుర్కొనే మెడిసిన్ మన దగ్గర రెడీ ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క మెయిన్ సింటమ్స్ అనేవి మన ఇండియా డాక్టర్స్ వాళ్ళు రీసెర్చ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో అంతానం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు అయితే గత 5 సంవత్సరాల కింద వచ్చిన కరోనా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మనిషికి కరోనా ఎందుకు వస్తుందంటే ఇంతకుముందు మనకి కోవిడ్-19 కరోనా వచ్చింది. అయితే ప్రజెంట్ ఇప్పుడు JN.1 యొక్క సబ్ వేరియంట్స్ అయిన LF.7 అండ్ NB.1.8 అనేటివి JN.1 యొక్క సబ్ వేరియంట్స్ ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతున్నాయి మనిషి నుంచి మనిషికి. అయితే ఇవి ఏం చేస్తాయంటే మనిషి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని పాడు చేయడం జరుగుతుంది. సో కొందరికి ఇమ్యూన్ సిస్టమ్ అనేది బెటర్గా పర్ఫార్మ్ చేస్తే సో దానికి అంత ఎఫెక్ట్ ఉండదు. కానీ చిన్నపిల్లలకి లైక్ 65 అబోవ్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్ ఉంటుందో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది సరిగ్గా ఉండదో, అంటే సరిగ్గా ఫుడ్ తీసుకోకుండా సరిగ్గా ప్రోటీన్ తీసుకోకుండా ఉంటారు, వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ కావడం ఉంటుందని హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి మెయిన్ రీజన్ ఇదే, ఇమ్యూన్ సిస్టమ్ బాగోకపోవడం. సో దానికి హాస్పిటల్కి వెళ్ళొచ్చు అండ్ అంటే డాక్టర్ దగ్గరికి వ్యాక్సిన్ అదేవిధంగా మెడిసిన్ తీసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఇది ఎక్కువ శాతం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువగా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుందని హెల్త్ డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడైన డాక్టర్ రాజీవ్ జయదేవన్ గారు క్వశ్చన్లో చెప్పడం జరిగింది ఏంటంటే ఈ వైరస్ అనేది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఇది మనిషి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని పాడు చేయడం జరుగుతుంది. సో దానివల్ల మనిషికి చాలా ప్రాబ్లం ఫేస్ అవుతుంది. అదేవిధంగా ఇది ఏం చేస్తుంది అంటే కాలక్రమేణా మనిషి యొక్క బాడీ యొక్క సెల్స్ అనేవి డ్యామేజ్ చేస్తుంది అండ్ ఇది సబ్ వేరియంట్ కాబట్టి వాటి యొక్క రూపాలు మార్చుకుంటూ ఉంటుంది కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ దీనివల్ల మనిషి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది కూడా పాడవుతుంది. హెల్తీ ఫుడ్ తీసుకుంటే బాగుంటుందని ఈ డాక్టర్ చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఒమిక్రాన్ అయిన SARS.CO2 అనే వైరస్ అనేది జెన్యున్గా మనిషి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని పాడు చేయడం జరుగుతుంది. సో ఏసియాలో సిచ్యువేషన్ అనేది కొంచెం బ్యాడ్గా ఉంది. మన ఇండియాలో అయితే అంతగా ఏం లేదు. సో ఇంటర్నేషనల్లో ఎక్కడంటే ఆగ్నేషియా, అదేవిధంగా హాంకాంగ్, చైనా, థాయిలాండ్ ఇలాంటి దేశాలలో ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది ఈ వైరస్ అనేది. ముందటి కంటే మే మంత్లో చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది, ఎందుకంటే ట్రావెలింగ్ అనేది బాగా ఎక్కువ ఉండడం వలన. సో అదేవిధంగా 2025 ఏప్రిల్ 21 నుండి మే 3 మధ్యలో సింగపూర్లో ఈ కేసెస్ అనేటివి 28%కి పెరిగాయి. బిఫోర్ వీక్లో సింగపూర్లో 11,100 కేసెస్ నమోదయ్యాయి. సో అదేవిధంగా హాంకాంగ్లో కోవిడ్-19 కేసెస్ అనేటివి ఈ ఇయర్లో చాలా ర్యాపిడ్గా పెరిగిపోవడం జరిగింది. 4 వారాల కింద 6.21%గా ఉన్న టెస్ట్ పాజిటివ్ రేట్ అనేది వెంటనే ఈ మే మంత్లో 13.66%కి పెరగడం జరిగింది. అయితే మార్చిలో 33 కేసెస్ కంటే తక్కువ నమోదయ్యాయి. కానీ మే 10లో మాత్రం 970 నుండి 1042 కేసెస్గా రిజిస్టర్ కావడం జరిగింది. అంటే మార్చ్ కంటే మేలో అధికంగా ఈ కేసెస్ అనేవి రిజిస్టర్ కావడం జరిగింది. ఎందుకంటే ఈ వైరస్ అనేది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది, ఎందుకంటే వాటి యొక్క వేరియంట్స్ అనేవి మారుతుంటుంది అందువల్లనే. అయితే మన ఇండియాలో టోటల్గా ఇప్పటికీ 300 దాకా కూడా రీచ్ కాలేము. కేవలం 257 కేసెస్ మాత్రమే రిజిస్టర్ అయినాయి. మన పాపులేషన్స్ కంటే చాలా అంటే చాలా తక్కువ. అయినా కూడా జాగ్రత్తగా ఉండాలని హెల్త్ డాటా అనలిస్ట్ అయిన డాక్టర్ కృష్ణ ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. మే 5 నుంచి 12 డేట్ మధ్యలో 93 కేసెస్ ఉండగా మే 30 నుంచి 19 మధ్యలో 164గా కేసెస్ రీచ్ అయినాయి. సో ఎందుకంటే ఇవి ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతున్నాయి. చెప్తున్నా కదా, ఈ వైరస్ అనేది వెంటనే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి రీచ్ కావడం జరుగుతుంది. సో అందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ కేరళలో కూడా ఒకళ్ళు చనిపోవడం జరిగింది. అయితే ఈ కరోనా కేసెస్ అనేవి కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ ఈ స్టేట్లలో స్వల్పంగా కేసెస్ అనేవి రిజిస్టర్ కావడం జరిగింది. స్వల్పంగా రిజిస్టర్ అయినా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్వల్పంగా రిజిస్టర్ అవుతుంది కదా, ఏం కాదు అనుకుంటే అది ఇంకా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యి అందరికీ రీచ్ కావడం జరుగుతుంది. ఎందుకంటే అందరు డాక్టర్ యొక్క ప్రికాషన్స్ తీసుకోవాలి. సేఫ్టీగా ఉంటే ఎవరికి అంత రీచ్ కాదు. ఎందుకంటే ఈ సబ్ వేరియంట్ అనేది
ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనిషి జల్దీ సిక్ అవ్వడం ఉంటుంది. సో అందువల్లనే చెప్తున్నాను. అండ్ అదేవిధంగా ఈ డాక్టర్ జయదేవ్ గారు ఇంకొకటి చెప్తూ ఏమంటారంటే, ఇంతకుముందు ఎవరికైతే కోవిడ్-19 వచ్చిందో వాళ్ళు ఈ J1.1 యొక్క సబ్ వేరియంట్స్ గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ మెడిసిన్ అదేవిధంగా ఏదన్నా మాస్క్ ధరించే ఇలాంటివి చేస్తాయి, తగ్గుతుంది. అండ్ మీరు హెల్తీ ఫుడ్ తీసుకుంటే టెన్షన్ ఉండదు అని కూడా ఈయన చెప్పడం జరిగింది. అండ్ వీటి యొక్క సింటమ్స్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చెప్పుకుందాం. గురుగ్రామ్లో ఇంటర్నేషనల్ మెడిసిన్ మ్యారెంగో ఏసీ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ దీక్ష గోయల్ గారు చెప్తూ ఏమంటారు అంటే, కరోనా వైరస్ వచ్చింది కాబట్టి ఈ సబ్ వేరియంట్ గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ర్యాపిడ్గా స్ప్రెడ్ అయినా కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఈ డాక్టర్ దీక్ష గోయల్ గారు LF.7 యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటుందో చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పొడి దగ్గు ఉంటుంది, తలనొప్పి, అదేవిధంగా అలసట, లైట్గా జ్వరం, వాంతులు, విరోచనాలు లైక్ మోషన్స్ అవ్వడం ఇలాంటివి ఉంటుందని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా NB.1.8 యొక్క లక్షణాలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే విధంగా ఉంటాయి. లైక్ పొడి దగ్గు, తలనొప్పి, అలసట, కాళ్ళ నొప్పులు అండ్ బాడీ పెయిన్స్, అదేవిధంగా నీరసం రావడం ఇలాంటివి ఉంటుందని ఈ డాక్టర్ గారు చెప్పడం జరిగింది. సో ఇలా జరిగితే మీరు మీ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకోవచ్చు. అదేవిధంగా వ్యాక్సిన్ వేసుకోండి. అదేవిధంగా ఇవి వేసుకోవడం వల్ల ప్రికాషన్స్ వాడుకుంటా, అదేవిధంగా మాస్క్ ధరించుకుంటా మనిషికి దూరంగా ఉండడం వల్ల ఈ వైరస్ అనేది అంత తొందరగా స్ప్రెడ్ కాదు. అండ్ మీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తాయి. దీనివల్ల ఎక్కువ స్ప్రెడ్ ఉండదని ఈ డాక్టర్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా కూడా మన తగు జాగ్రత్తలు మనం తీసుకోవాలా. ఎందుకంటే ఎవరితో మాట్లాడేటప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడేది, అదేవిధంగా మాస్క్ ధరించాలా, మెడిసిన్ వాడాలా, వ్యాక్సిన్ కూడా తీసుకోవాలా. దానివల్ల ఏమవుతుందంటే ఈ వైరస్ని మెడిసిన్ అనేది చంపడం జరుగుతుంది. సో అందుకే కొద్దిగా తగ్గుదల ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్గా మనకి ఇంతకుముందు ఫీవర్ ఎట్లా వచ్చిందో, డెంగ్యూ, మలేరియా ఇవన్నీ ఏ విధంగా వచ్చేసో కరోనా కూడా సేమ్ లైఫ్లో ఒక పార్ట్ అవుతుందని డాక్టర్స్ చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మీరు కూడా ప్రికాషన్స్ పాటించాలా. అండ్ ఇది హ్యూమన్స్ ఏజెస్ బట్టి దీని యొక్క వేరియంట్ అనేది మారుతుంటుంది. అండ్ ఒక్కొక్క ఏజ్ పర్సన్కి ఒక్కొక్క లాగా ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. ఎక్కువ శాతం ఇమ్యూన్ సిస్టమ్ అనేది మెరుగ్గా ఉన్నదనుకో ఏం కాదు అని చెప్పడం జరిగింది. అండ్ మన ఈ తెలంగాణలో మాత్రం 0 కేసెస్, ఆంధ్రాలో కూడా 0 కేసెస్ ఉండడం జరిగింది. సో అదేవిధంగా మీరు మాత్రం ప్రికాషన్స్ని పాటించండి. డాక్టర్ చెప్పింది మాత్రం పాటించండి. ఓకే, హెల్త్ ఇంపార్టెంట్ ఫస్ట్. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి. నేను మరొక టాపిక్తో మళ్ళీ వస్తుంది. అంతవరకు జై హింద్.